వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈగల్ మీడియా ప్రేక్షకులకు దత్త ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. సంకల్ప బలం చేత ఎన్నో విషయాలను రహస్యాలను తెలుసుకొని ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరికి తప్పక దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఇక ఈ రోజున సంకల్ప బలంలో ఈ రోజున పూజా స్టోర్స్ వాళ్ళని గురించి చెప్తాను. ఎందుకంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలన్నా, సుగంధ ద్రవ్యాలని భగవంతుడికి ప్రసాదింపజేయాలన్నా, ఇంట్లో ఏకాగ్రతతో మనశ్శాంతి కోసము భగవంతుణ్ణి సేవించడానికి అత్యంత అవసరపడేటటువంటి సామాగ్రి పూజా సామాగ్రి. పూజా స్టోర్స్ వాళ్ళందరూ కూడా, అంటే పూజా స్టోర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కలిసి రావాలి. కలిసి రావడం కోసం ఏం చేయాలి అన్న విషయానికి వద్దాం. ఈ పూజా స్టోర్స్ వాళ్ళు ఒక రాగి చెంబు తీసుకొని అందులో పుట్టమన్ను పోయాలి. అయితే దానికి ముందుగా శ్వేత గవ్వలు, తెల్లటి గవ్వలు, మీకు ఖచ్చితంగా మీకు షాపులో మీకు అనుకూలంగా ఉండేవే దొరికేవే తెల్లటి గవ్వలని మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో 9,000, 3,000, 4,000, 16,000, ₹1,00,000, 2,00,000, 80,000 అలా మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో సంఖ్య సున్నాలు తీసేస్తే సంఖ్య ఎంత మిగులుతుందో, అంటే 86,000 పే చేస్తున్నానండి, సున్నాలన్నీ తీసేస్తే 8 + 6 ఎంత అవుతుంది? మీకు 14 అవుతుంది. అంటే 14 గవ్వలు అందులో వేయాలి. అలాగే మీరు 4,000 పే చేస్తున్నారు, 4 గవ్వలు వేయాలి. 4,800 పే చేస్తున్నారు, 4 + 8 = 12 గవ్వలు వేయాలి. అలా ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైతే, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో దానికి 10 100 మీకు లాభం ఖచ్చితంగా వస్తుంది ఈ పరిహారం ద్వారా. మీకు కన్ఫామ్ చెప్తున్నాను. 4,000 మీరు రెంట్ పే చేస్తే ప్రతి నెల అన్ని ఖర్చులు పోను 40,000 మిగులుతాయి మీకు. అలా మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో అన్ని గవ్వలు, తెల్ల గవ్వలు, ఏ కలర్ ఉండొద్దు, మళ్ళీ ఓన్లీ వైట్, మళ్ళీ పసుపు మిక్సింగ్లో వైట్ ఉంటాయి లక్ష్మీ గవ్వలు అని, అవి కాదు, ఓన్లీ వైట్. శ్వేత గవ్వలు, నల్ల గవ్వలు ఇవి ఏవి దగ్గర రావద్దు. ఓన్లీ వైట్ కలర్లో ఆ తెల్ల గవ్వల్ని అందులో వేసి సంఖ్య నేను చెప్పాను కదా, మనకు ఎంత రెంట్ పే చేస్తే అంత, ఆ సంఖ్యాపరంగా సున్నాలు తీసేస్తే ఎంత మిగులుతుందో అది అందులో వేసేసి నిండా పుట్టమన్ను పోసి ఒక నల్లటి బట్టని గట్టిగా కట్టేసి మీ పూజా స్టోర్లో ఏదో ఒక ప్రదేశంలో ఉంచండి. అలా ప్రతి ఆయనం, అంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది కదా, అంటే మీరు ఇలా వద్దండి, సంక్రాంతికి మార్చండి, దసరాకు మార్చండి, అప్పుడు మీకు టెన్షన్ ఉండదు. సంక్రాంతి రాగానే, సంక్రాంతి వెళ్ళిపోగానే అవన్నీ కూడా తీసేసి ఏదైనా ఒక నదిలో వేసేయాలి, రాగి చెంబుతో సహా వదిలేయాలి. మళ్ళీ కొత్తది సంక్రాంతికి, మళ్ళీ దసరాకు కొత్తది. ఇలా మీరు పూజా స్టోర్లో ఈ పరిహారాన్ని ప్రతి దక్షిణాయనానికి, ప్రతి ఉత్తరాయణానికి చేసినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. దృష్టి దోషాలు పోతాయి, నరదృష్టి పోతుంది, ఏడుపు పోతుంది, ఏ పీడలు లేకుండా వ్యాపారం బాగా సాగుతుంది. మర్చిపోకూడదు, దసరా రాగానే అది తీసుకెళ్ళి ఏదైనా నదిలో చెంబుతో సహా మొత్తం వదిలేయాలి. అలాగే మళ్ళీ సంక్రాంతి రాగానే వదిలేసేయాలి. ఇలా మీరు బండ గుర్తుగా పెట్టుకోండి. ఇలా ఏ పూజా స్టోర్ వాళ్ళైతే చేస్తారో వారికి తప్పక విశేషమైనటువంటి ధన యోగ ప్రాప్తి. జయ గురు దత్తాత్రేయ.